భీముడు బకాసురుడిని ఎలా సంహరించాడో తెలుసుకుందాం. పాండవులు వ్యాసుడు చెప్పిన విధంగా గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో బస చేస్తూ ఉంటారు. వారు బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేసి వారి సంపాదించినంతా తీసుకొని వెళ్లి కుంతికి ఇచ్చేవారు. కుంతి అందరికీ సమానంగా పంచేది. ఒకరోజు భీముడు భిక్షాటనకి వెళ్లకుండా తన తల్లితో ఉంటాడు. అప్పుడు కుంతి మనం ఏదో విధంగా బ్రాహ్మణుడికి సహాయం చేయాలి అని అంటుంది. అప్పుడే బ్రాహ్మణుడు దుఃఖిస్తూ ఉంటాడు. తన కూతురికి పెళ్లి చేయలేకపోతున్నానని, చిన్న వయసులో ఉన్న కొడుకుపై ఇంటి భారం పడుతుందని దుఃఖిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడి కుటుంబంలో అందరూ నేను చనిపోతా అని అంటూ ఉంటారు. ఎందుకంటే వారు బ్రతకడం భారం అవుతుంది కాబట్టి. అప్పుడే కుంతి అక్కడికి వెళ్తుంది. బ్రాహ్మణుడి కొడుకు నేనా రాక్షసుడిని సంహరిస్తాను అని చెప్తాడు. కుంతి అడగడంతో బ్రాహ్మణుడు చెప్తాడు, గ్రామంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ప్రతి కుటుంబం వారు వరుసగా అతనికి భోజనాన్ని మరియు ఒక మనిషిని తీసుకొని వెళ్లి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తాడు. ఆ మనిషిని అతడు చంపి ఆహారంగా తింటాడని చెప్తాడు. అప్పుడు కుంతి నాకు 5 కొడుకులున్నారు. అందులో భీముడు చాలా బలిష్ఠుడు. కుంతి ఈ రోజు భీముడు వెళ్తాడని చెప్పి బ్రాహ్మణుడిని ఒప్పిస్తుంది. ఆ రోజు రాత్రి భీముడు భోజనాన్ని తీసుకొని వెళ్లి బకాసురుడు ఉండే చోట్లో ఆ ఆహారాన్ని భుజిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన బకాసురుడు కోపం తెచ్చుకుంటాడు. భీముడిని చంపాలని సిద్ధపడతాడు. భీముడు ఆహారాన్ని తిన్నాక బకాసురుడితో యుద్ధం చేస్తాడు. బకాసురుడిని చంపి గ్రామంలో పాడేస్తాడు. దీన్ని చూసిన ప్రజలు చాలా సంతోషపడతాడు. ఇది భీముడు చేసిన పని అని పాండవులు, కుంతి, బ్రాహ్మణుడు ఎవరికీ చెప్పరు.